నేను భోగేశ్వర్, శివశక్తి సమన్వయకర్త. చెడుపై విజయం సాధించాలంటే మనకు శక్తి కావాలి. ఆ శక్తికి మూలం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి. ఆ విషయం ఇక్కడున్న కొందరు అభాగ్యుల కంటే కూడా విదేశాల్లో ఉన్నటువంటి అన్యమతస్థులకే ఎక్కువ ఈ విషయంపై అవగాహన ఉంది. ఉదాహరణకు చెప్పాలంటే, మీరు కనుక ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళినట్లయితే, అంటే కొంచెం ఫేమస్ పెద్ద ఆలయాలకి కనుక వెళ్ళినట్లయితే, ఆలయంలో కొంచెం పరీక్షగా చూస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఫారినర్ ఖచ్చితంగా మీకు కనిపిస్తూ ఉంటారు. ఆ కోవలోకి చెందిందే మొన్న ఈ మధ్యన జరిగినటువంటి కార్తీక పౌర్ణమి రోజు అరుణాచలంలో ఒక మిత్రుడు చెప్పాడనమాట. ఏంటంటే, అసలు ఇది అరుణాచలమా ఎక్కడైనా ఫారిన్ కంట్రీనా అనే విధంగా అంతమంది ఫారినర్స్ అరుణాచలంలో మొన్న కార్తీక పౌర్ణమి రోజు వేల సంఖ్యలో అరుణాచలం రావడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా అయ్యప్ప స్వామి దర్శనానికి కూడా చాలామంది దీక్ష తీసుకుని 40 రోజులు దీక్ష చేసిన తర్వాత అయ్యప్ప స్వామి దర్శనానికి రావడం జరిగింది. అదే కోవలో నిన్న రీసెంట్గా ఇజ్రాయెల్ అంబాసిడర్ నౌర్ గలోన్ విజయవాడ దుర్గమ్మ తల్లిని సందర్శించుకొని పూజలు నిర్వహించడం జరిగింది. ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాను, చూడండి. గురుగారు యాక్టింగ్ కొద్దిగా చూశారు కదా. ఇటీవల హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో చాలామందిని బందీలుగా తీసుకెళ్లడం జరిగింది. ఆ బందీలందరూ సేఫ్గా రావాలని, యుద్ధంలో తాము గెలవాలని, అందుకు గాను వారికి శక్తి కోసం దుర్గమ్మ తల్లి దగ్గరికి వచ్చి వారు పూజలు నిర్వహించడం జరిగింది. ప్రపంచ దేశాల నుంచి పరాయి మతస్థులు సైతం భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ధర్మం గురించి, ఆ ధర్మం గొప్పతనం గురించి పరిశోధించి ఆ జ్ఞానాన్ని తెలుసుకుని అందులో ఉన్న గొప్పతనాన్ని ఆకళింపు చేసుకుని వారు కొందరైతే ఇక్కడే ఉండిపోయి ఈ ధర్మాన్ని ఆచరిస్తూ ఇక్కడ సేవ చేసుకుంటూ బతికేస్తున్నటువంటి సందర్భాలు అనేకం చూస్తున్నాం, సోషల్ మీడియాలోనూ కానీ ప్రత్యక్షంగా కానీ మనం మాత్రం ఏ ఒక్కరోజు ఒక భగవద్గీత శ్లోకాన్ని చదవం, ఒక రామాయణాన్ని చదవం. మనం చదవకపోయినప్పటికీ మన పిల్లలకి అది నేర్పించే ప్రయత్నం చేయం. కాబట్టి హిందూ బంధువులారా, ఇకనైనా రేపటి నుంచి, అంటే సంక్రాంతి నుంచి లేదంటే వచ్చే ఉగాది నుంచి మనమంతా కూడా ఒక శ్లోకాన్ని, భగవద్గీత శ్లోకాన్ని చదువుదాం. కనీసం మన పిల్లలకి రోజుకు ఒక శ్లోకాన్నైనా నేర్పించే పనిలో ఉందాం. అందరూ కూడా ఈ విధంగా చేస్తారని ఆశిస్తూ, నమస్తే, భారత్ మాతా కీ జై.